నేటి దినపు వాక్యాన్ని చదువుకుందాం. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక. బైబిల్ ఉన్నవారు దాన్ని తీసి చదవాలని దేవుని పేరు మనం చేస్తున్నాను. రెండవ కొరింథీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 1 నుంచి 5 వరకు చదువుకుందాం. పరిశుద్ధుల కొరకైన ఈ పరిచర్యను గూర్చి మీ పేర వ్రాయుటకు నాకు అగత్యము లేదు. మీ మనస్సు సిద్ధమై ఉన్నదని నేను ఎరుగుదును. అందువలన సంవత్సరము నుండి అకయా సిద్ధపడి ఉన్నదని చెప్పి నేను మిమ్మల్ని గూర్చి మాసిదోనియా వారి ఎదుట అతిశయపడుచు ఉన్నాను. మీ ఆసక్తిని చూచి అనేకులు ప్రేరేపింపబడిరి. అయితే మిమ్మల్ని గూర్చిన మా అతిశయము ఈ విషయంలో వ్యర్థము కాకుండానట్లు నేను చెప్పిన ప్రకారము మీరు సిద్ధముగా ఉండుటకై ఈ సహోదరులను పంపితిని. మీరు సిద్ధపడని ఎడల ఒకవేళ మాసిదోనియా వారైనను నాతో కూడా వచ్చి మీరు సిద్ధముగా ఉండకపోవట చూచిన ఎడల ఈ నమ్మిక కలిగి ఉన్నందుకు మేము సిగ్గుపరచబడదుము, మీరును సిగ్గుపరచబడుదురని ఇక చెప్పనేలా. కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇవ్వనని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. చిన్న ప్రార్థన చేసుకుందాం. మమ్మల్నిగా ప్రేమించేటువంటి మా పరలోకపు తండ్రి, నీ వందనాలు నాయనా. చదవబడిన లేఖంలో ఉన్న సత్యాన్ని ప్రభా, ఆ మర్మాన్ని మేము గ్రహించి ప్రభా ముందుకు సాగడానికి సహాయం చేయమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువును రక్షకుడు యేసుక్రీస్తు వారి దివ్య నామమున మీకందరికీ శుభములు తెలియపరుస్తున్నాను. హల్లెలూయా. సంఘానికి చాలా విషయాలు మర్మము చేయబడుతున్నాయి. సంఘంలో ఎవరు కూడా చెప్పడం లేదు. అపొస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘానికి రాస్తూ అక్కడ మరి యొక్క 2 సంఘాల పేర్లను అక్కడ ప్రస్తావించడం జరిగింది. ఏ సంఘాలు అంటే మాసిదోనియా సంఘము, అలాగే అకయా సంఘం. ఈ సంఘ సేవలో విస్తరించబడుతున్నటువంటి పరిచర్య, దినదినము విస్తరించబడుతున్న పరిచర్య గురించి ఆయన కొరింథీ సంఘానికి చెప్తున్నారు. సంఘము విస్తరించబడడానికి అనేక కోణాలు ఉన్నాయి. ప్రార్థన జీవితము, విశ్వాస జీవితము, సంఘాన్ని వెంబడించే జీవితము, ఒక అభివృద్ధి గురించి ఇక్కడ చెప్తూ ఉన్నాడు. ఏంటి అంటే పరిశుద్ధుల పరిచర్యకై. ఎవరి కోసమంట? పరిశుద్ధుల కొరకైనటువంటి ఈ పరిచర్యను గూర్చి మీ పేరు రాయబడుటకు నాకు ఈరోజు పరిశుద్ధుల పరిచర్య అనేది మనం తెలుసుకోబోతున్నాం. హల్లెలూయా. మనము ఏ పరిచర్య చేస్తున్నాం? మన యొక్క ఐక్యత లేకుంటే మన యొక్క ప్రార్థన, ఈ సహవాసము, మన చర్చి సహవాసము ఏ పనిలో మనకు ఆనందాన్ని ఇస్తుంది? మనం అనుకుంటున్నాము మనం వచ్చి గుడికి వెళ్ళిపోతున్నాం అంతే కదా మనము అనుకుంటున్నాం. చాలామంది ఎప్పుడైతే మీరు దేవుని సన్నిధిలో కనబడతారో, సంఘముగా మీరు స్థిరముగా ఉంటారో, మీరు కానుకల విషయంలో క్లియర్ కట్గా 12వ వచనాన్ని చదువుకుందాం.
9:12 ఏలియనగా ఈ సేవను గూర్చిన పరిచర్య పరిశుద్ధుల అక్కర్లకు సహాయము కలుగు చేయుట మాత్రము కాకుండా అనేకులు దేవునికి చెల్లించు కృతజ్ఞతాస్తుతుల మూలముగా విస్తరించుచు ఉన్నది. మనము యేసుక్రీస్తు యొక్క పాప క్షమాపణను పొందుకొని మనము ప్రార్థనలో విశ్వాసములో ఆయన బల్లలో చేవేస్తూ మనము ముందుకు సాగుతున్నాం. ఈ క్రమములో మనము మన సంఘములో మనం ఏం చేస్తామంటే చందా పడతాం. దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞత కానుకలు కూడా సపరేట్గా మనం సంఘాల్లో మనం పడతాం. ఇవి ఏమైపోతున్నాయి, చాలామంది అనుకుంటున్నారు ఇవి సేవకుడు తినేస్తున్నాడు లేకుంటే ఖర్చు పెట్టుకుంటున్నాడు అని మనం అనుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, మీరు సంఘములో విత్తుతున్నటువంటి కానుకలు అది ఇంకొకరిని మరి రక్షించడానికి అది ఉపయోగపడుతుంది. ఇంకొకరిని సువార్త చెప్పి మీరు విచ్చినటువంటి ఆ యొక్క పరిచర్యకు ఆ కానుకను సేవకుడు భుజించడమే కాకుండా సేవకుడు వెళ్ళి కొన్ని కుటుంబాల కోసం ఏకాంతంగా ప్రార్థన చేయడానికి బలం కావాలి కదా. ఆ ప్రార్థనా బలం ఎలా వస్తుంది? సేవకుడు ఆహారం తినడం వల్లే కదా. రెండవది, ఒక కుటుంబాన్ని దర్శించాలి. మన దగ్గరికి చాలామంది కొత్త కుటుంబాలు వారు వస్తున్నారు, అన్యులు వస్తున్నారు. అన్యులు రావడానికి కారణం ఏంటి? వ్యక్తిగత ప్రార్థన, వాళ్ళని వెంబడించడం, వారిని దర్శించడం, ఆ రాకపోకలకి ఖర్చులు, అలాగే అన్ని విషయాల్లో మరి ఆ బలమైనటువంటి ఆ కానుకలే అది ఎంతగా ఉపయోగపడుతుందో అపోస్తలుడైన పౌలు ఆ కొరింథీ సంఘానికి తెలియపరుస్తున్నారు. ఆ సంఘములో మీరు సేవకుని కోసమే కాదు ఇచ్చేది, ఒక పరిశుద్ధుని తయారు చేయడానికి కానుకలు మీరు విత్తుతున్నారు. హల్లెలూయా. కానుక దేనికి విత్తున్నారు? కానుకలు దేనికి తీసుకుంటున్నారు? చాలామంది చాలా దగ్గర ఈ సంఘంలో చెప్పడానికి ఎవరో మనస్కరించరు. ఈ చెప్పకపోతే సంఘము ఎలాగా అభివృద్ధి చెందుతుంది? సంఘము విత్తకపోతే సేవకుడు బలహీన పడిపోతాడు, లేకుంటే సొంత పని చేసుకుంటాడు. అంతేగాని మీరు సంఘాన్ని లేకుంటే సంఘంలో ఉన్నటువంటి సేవకుని పోషిస్తే సేవకుడు ఏం చేస్తాడంటే ఇంకొక కుటుంబం కోసం ప్రార్థన చేస్తాడు, ఇంకొక కుటుంబాన్ని దర్శిస్తాడు, వారి మీటింగ్లు పెడతాడు, కుటుంబ ఆరాధన పెడతాడు. తద్వారా ఒక వ్యక్తిగా సమాజంలో ఒక మంచి వ్యక్తిగా మంచి గుడ్డలు కట్టుకోవడానికి ఇలా ఒక సేవకుడు ఏ విధంగా ఉండాలో దానికి సంఘము అర్పించేటువంటి కానుక. నేను ఈ మధ్య ఒక ప్రాంతానికి వాకింగ్కి వెళుతూ సంఘములో ఉన్నటువంటి 5 ఆరాధన క్రమమును చెప్తూ ఆ క్రమములో మరి కానుకలు కూడా ఒక క్రమం అని చెప్పాను. పక్క నుంచి వెనకాల చేరి ఈ పాస్టర్లకి అంతే ఎప్పుడు చూసినా కానీ ఈ కానుకల గురించే చెప్తారన్నటువంటి ఒక మాట నేను విన్నాను. అంటే వాళ్ళకి ఏమీ లేదు. అది ఎవరి ప్రేరేపణ? సాతాను యొక్క ప్రేరేపణ. సంఘము క్షేమాభివృద్ధి కోసము, సంఘములో నూతన ఆత్మల కోసము ప్రార్థన చేయడానికి, లేకుంటే మన సహవాసము కలిగి కొన్ని అక్కర్లు ఉన్నాయి దాన్ని తీర్చుకోవడానికి కోసము విత్తున్నటువంటి కానుకలు మీరు విత్తాలి, సంఘములో ఇది మీరు నేర్చుకోవాలని ఆ సంఘాన్ని చెప్తున్నప్పుడు సాతాను వెనకలో ఒకరిలో చేరి వీళ్ళకి ఇదేం పని లేదు, అంతేనా? అక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. అక్కడ మాట్లాడుతున్నటువంటి కొన్ని మాట 9వ వచనంలో జ్ఞాపకం చేసుకుంటే 9వ అధ్యాయం 9 ఇందు విషయమై అతడు వెదజల్లి దరిద్రులకిచ్చెను అతని నీతి నిరంతరము నిలుచును. మనం కానుక వేసేది ఎక్కడ ఇస్తున్నామంటే ఇతరులు మనము మరి అగ్ని నుంచి లాగినట్టుగా సువార్త చెప్పడము, లేకుంటే మన సంఘ సహవాసంలో కొంతమందికి సహాయం చేయడము, మన పరిచర్య మరి ఎలాగా ఉండాలంటే లేని వారిని ఆదుకోవడము,
దీనికంతా ఎక్కడి నుంచి వస్తుంది సంఘానికి అంటే విశ్వాసులు వేసేటువంటి కానుకలు, కృతజ్ఞత అర్పణల ద్వారానే సంఘము ఈ కార్యక్రమం చేస్తుంది. ఏమీ ఇవ్వకుండానే, ఏమీ అసలు పట్టించుకోకుండానే, ఆ విషయంలో పట్టించుకోకుండానే సంఘము అనేటువంటి విధానంలో మనం ముందుకు సాగితే అది ఎలా ఉంటుందంటే మృతమై ఉంటుంది. సంఘం మృతమై ఉంటుంది. నువ్వు సంఘములో నువ్వు విత్తకపోతే నువ్వు మృతుడివే. ఎందుకంటే పరిశుద్ధుల సహవాసానికి మనము అందించాలి కదా సహకారాన్ని. ఏ సంఘమైనా ఆ సంఘ సహవాసములో విశ్వాసం చేయాల్సినటువంటి క్రమము, మనము పరిశుద్ధులను కొంతమందిని అగ్ని నుంచి లాగడానికి ఏ అవకాశం ఉందో ఆ అవకాశాన్ని మనము అభివృద్ధి పరుచుకొని దేవుని పేరు మనం చేస్తున్నాను. అందుకనే 5వ వచనంలో ఒక మాట ఉంది, దేవునికి వెళ్ళరా. కావున లోగడ ఇచ్చినదని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా అయ్యక ధారాళముగా ఇవ్వాలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించకు అవసరమని తలంచితిని. అపోస్తలుడైన పౌలు నిర్ణయం ముందుగానే పరిచర్య ఆధారపడింది ఒకరికి సహాయం చేయాలన్నా. నా చిన్నతనంలో నేను మిషనరీ మరి ఆ యొక్క సమర్పణ జీవితాన్ని చూశా. వాళ్ళు చర్చి కట్టడమే కాదు, దానికి అనుసంధానంగా స్కూల్స్ ఏర్పాటు చేశారు. గూడూరులో, నాయుడుపేట, వాకాడు, సూలూరుపేట, రేణుగుంట, ఎక్కడైతే ఎస్ఐఎల్సి ద్వారా చర్చిలు కట్టబడ్డాయో దానికి అనుసంధానంగా ఒక స్కూల్ కానీ, మరి నెల్లూరు అలాగే రేణుగుంట ఈ హాస్పిటల్స్ కూడా కట్టడం జరిగింది. ఎలా అంటే మిషనరీ వస్తూ ఆ సంఘములో నుంచి, ఆ సంఘము ద్వారా మరి కానుకలను తీసుకొని వచ్చి ఇక్కడ దేవుణ్ణి ప్రకటించడమే కాకుండా మరి చదువు చెప్పించారు, అలాగే హాస్పిటల్ కూడా కట్టించి ట్రీట్మెంట్ చేశారు. నేటి దినాల్లో మరి మదర్ తెరీసా ఆమె ఎలా వచ్చిందంటే, ఆమె కేవలము మరి స్వస్థత, మరి రోగుల మధ్య పరిచయం చేయడానికి ఆమె డెడికేషన్ చేసుకొని వచ్చింది. అనేక మంది ఆ సంఘాలు ఆ సేవకుల్ని బలపరిచినప్పుడు, ఆ సేవకుడు కొంతమంది యవనస్తులను మిషనరీ ప్రయాణానికి పంపించినప్పుడు వారు జీవితకాలం మటుకు మన భారతదేశంలో లేకుంటే మన ఉన్నటువంటి ప్రాంతంలో వారు సువార్తకు ఎంతగానో దోహదపడ్డారు. వారు వచ్చిన మిషనరీ కాదు, వెనక ఉండి సహాయం చేస్తున్న సంఘము. హల్లెలూయా. ఆ సంఘము ఇప్పినటువంటి గుప్పెల ద్వారా ఈరోజు క్రీస్తు ప్రేమ మనం పొందుకున్నాం. ఈరోజు అదేవిధంగా మన సంఘాల్లో కూడా, మనం అభివృద్ధి పొందినటువంటి సంఘాల్లో కూడా దేవుని తెలుసుకున్నటువంటి కొన్ని కుటుంబాల ద్వారా మరి విత్తమైనటువంటి ఆ కానుకలు మరి సేవకునికి, భోజనానికి, అది అవసరాలకి మిగిలి ఏం చేయాలి అనుకుంటున్నప్పుడు దేవుడు ఒక గొప్ప తలాంతులు మన సంఘానికి ఇచ్చాడు. హల్లెలూయా. ఏం చేశామంటే ఇతరుల సేవకులను, ఇతర సంఘాన్ని బలపరచడానికి దేవుడు మనల్ని ముందుంచి నడిపిస్తున్నాడు. హల్లెలూయా. ఈ సేవా భాగములో మనం ముందుకు సాగుతున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, కానుకల విషయమై మరి ఇక్కడ మనం ఏం చేస్తున్నాము? మనం చేసే పనులన్నీ దేనికంటే పరలోకములో ఒక ఆత్మను సంపాదించుకోవడానికి మనం ఈ మార్గాన్ని మనము ఎంచుకున్నాం. దేవుని యొక్క బిడ్డలారా, సహకారం అందరూ అందించలేరు కదా. సువార్త అందరూ ప్రకటిస్తున్నారా? సువార్త ప్రకటించేవారు అందరూ అయితే ఒక్కొక్కరు ఒక్కొక్క మాట అంటారు. ప్రార్థన చేసే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న అంటారు. కానీ ప్రార్థన చేసే పెదవులే గొప్పవి. హల్లెలూయా. కంటికి కనిపించిన దురాత్మ, అంధకార సంబంధమగు దురాత్మలతో పోరాడేది ఏంటి తెలుసా? నీ ప్రార్థన జీవితం, పెదాలే. ఆ వ్యక్తిని రక్షించబడి అతనికి సహాయం చేసి నువ్విచ్చే కానుకల ద్వారా ఒక వ్యక్తి రక్షించబడతాడు. మీటింగ్స్ ద్వారా, కుటుంబ దర్శనాల ద్వారా,
ఏమైపోతున్నాయి కానుకలు అంటే? సంఘ సహవాసంలో నీవిస్తే ఒక ఆత్మ రక్షించబడుతుంది. దాని ఫలితం ఏంటో తెలుసా? అది ఎవరి లెక్క వస్తుందో తెలుసా? పరలోకంలో నీ లెక్క వస్తుంది. అందరూ పరలోకం వెళ్తారు, హల్లెలూయా, అందరూ పరలోకం వెళ్తారు. కానీ బహుమతి కొంతమందికే. చప్పట్లు కొట్టే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు పరలోకంలో, కానీ బహుమతి తీసుకునే వాళ్ళు కొంతమంది. వాళ్ళ పేర్లు అక్కడ జీవగ్రంథంలో రాయబడి ఉన్నాయి. ఆ జీవగ్రంథంలో నువ్వు ఎంత సంపాదించావు ఏంటి అని అంటాడు కదా. భూమి మీద నీవు ధనము సమకూర్చుకునవద్దు, ఇక్కడ చెమట్లు కొట్టేస్తాయి. ఎక్కడ? ఒక ఆత్మను సంపాదించుకోవడానికి సంఘములో నీవు నీ వంతు సహాయం చేసినప్పుడు, ఒక మీటింగ్ పెట్టించినప్పుడు, లేకుంటే ఒక కుటుంబానికి నువ్వు వెళ్తున్నప్పుడు, మరి ఆ వెహికల్ ఖర్చులకైతే వాటికి మీరు అందిస్తున్నప్పుడు అవంతా ఎక్కడికి వెళ్తాయంటే దేవునికి వెళ్ళారా, నీ అకౌంట్లో అవి జమ చేయబడతాయి. నీవిచ్చు కానుక ద్వారా పరలోకానికి ఒక ఆత్మను నీవు నడిపిస్తున్నావు. హల్లెలూయా. ఈ మధ్య ఫ్యాషన్ ఒకటి వచ్చేసింది. స్థానిక సంఘాల్లో ఎవరు, పెద్ద పెద్ద సంఘాల్లో ఇస్తారు. వేలు లక్షలు, మా సంఘానికి లక్షలు వస్తున్నాయంటే అతనికి ఒక 30,000 40,000 పంపిస్తారు. ఒక పేద సంఘం, ఒక పేద సేవకుడు సేవ చేస్తున్నాడు ఒక గుడిసెలో అనుకుంటే అతనికి సహాయం అనేది పంపారు. అతను పని చేసుకోవాలా, ఆడికి వచ్చేటువంటి నలుగురికి వాక్యం చెప్పుకోవాలా. అతను బలపరిచినప్పుడు అతను తన పని మానేసి సమృద్ధిగా భోజనం చేసి అతను సువార్త ప్రకటించినప్పుడు ఒక ఆత్మ రక్షించబడుతుందా లేదా? సాతాను మోసపూస్తుంది మనల్ని. నేటి దినాల్లో ఆ ఘట సర్పం పనిచేస్తుంది. నీకోసం ప్రార్థన చేసే సంఘములో, నీకోసం ప్రయాసపడే సంఘములకు విలువివ్వకుండా ఎక్కడెక్కడో విలువిస్తున్నావు నువ్వు. ఇదే దేవుడు చెప్పింది. నీ సంఘములో నీ దగ్గర దేవుడు లెక్క అడిగినప్పుడు 5వ వచనంలో జ్ఞాపకం చేసుకుందాం దేవుని యొక్క బిడ్డలారా. నువ్వు ఇస్తానటువంటిది నువ్వు సంఘములో ఇవ్వకుండా ఎక్కడెక్కడో నువ్వు ఇస్తే ఎలా? ఒకసారి 5వ వచనం చదువుకుందాం. కావున లోగడ ఇచ్చిదమని మీరు చెప్పిన ధర్మము పిసినితనముగా ఇయ్యక ధారాళముగా ఇయ్యవలని చెప్పి సహోదరులు మీ యొద్దకు ముందుగా వచ్చి దాన్ని జమ చేయుటకై వారిని హెచ్చరించుట అవసరమని తలంచితిని. కొంచెముగా విత్తువాడు కొంచెముగా పంట కోయును, సమృద్ధిగా విత్తువాడు సమృద్ధిగా పంట కోయును. ఈ విషయమై చెప్పవచ్చును. సమృద్ధిగా దేవుని పరిచర్యకు సమృద్ధిగా విత్తినప్పుడు సమృద్ధిగా పంట కోస్తాం. పరిచర్యలో నువ్వు ఏ విధంగా నీ సంఘ సహవాసానికి నీవు సహాయకులుగా ఉంటున్నావు? ఒక ఆత్మ రక్షించబడడానికి నీ వంతు సహకారము స్థానిక సంఘములో ఉన్నదా? నేను కొంతమందిని చూస్తున్నా, విశ్వాసుల్ని. ఒక 50 రూపాయలు అయితే, లేకుంటే 100 రూపాయలు అయితే ధారాళంగా ఇచ్చేస్తారు. 100కి పైన కానుక అంటే ఒక సేవకునికి ఇవ్వడానికి మనస్కరించరు. 100 జాలే. 100 అంటే నీకు ఎంత కావాలి? నీ అవసరాలు ఎంత ఉంటాయి నెలకి? 1000 రూపాయలతో సరిపోద్దా? నీ కుటుంబ అవసరాలు కేవలము ఇంచుమించు 10,000 నుంచి 20,000 వరకు రావాలి ఒక నెలకి నీకు. అది అంత కావాలి నీకు అంటే నువ్వు ఎంత విత్తాలి? ఎంత విత్తావో అదే కదా కోస్తావు. ఎందుకు ఇబ్బందులు పడతావు? ఎందుకు అప్పుల పాలు అవుతావంటే నువ్వు విత్తేది కొంచెము కాబట్టి నువ్వు కొంచెముగానే కోవిపడతావు. సమృద్ధిగా విత్తేవాడు సమృద్ధిగా. మొన్న ఒక సహోదరి సాక్ష్యం చెప్పింది. గడిచినటువంటి మాసంలో నేను ఇవ్వలేదు, మొన్న తీర్మానం చేసుకున్నాను ఈ వర్షాకాలంలో నాకు సమృద్ధిగా దేవుడు ఏ దిగులు లేకుండా నాకు సమృద్ధిగా ఇచ్చాడు. హల్లెలూయా. దీని ద్వారా ఏం జరిగిందంటే లైవ్కి కావాల్సినటువంటి
దానికి ఏం కట్టాలంటే ఫోన్కి కొంత అమౌంట్ కట్టిన నెలకి 1000 రూపాయలు ఎంతో కడితే కానీ మనం లైవ్ ఇవ్వలేం. ఆ లైవ్కి ఆమె సహాయపడింది. హల్లెలూయా. మనకు ఎన్నో అవసరాలు ఉన్నాయి. ఇది పనిచేయాలంటే దీనికి బ్యాటరీ వేయాలి. ఈ బ్యాటరీ బయట కొనాలి. మేము తయారు చేయలేం వీటిని. ఇది అవసరాలు ఉన్నాయి. మనం వాడేటువంటి కరెంటుకి బిల్లు ఉంది, మెయింటెనెన్స్ ఉంది. ఇవన్నీ ఎవరైతే సహాయకులుగా ఉన్నారో వారు పరలోకంలో ధనమును సమకూర్చుకుంటారు. చాలా పేద కుటుంబం, కష్టపడితే కానీ కష్టపడి నేను చూస్తూ ఉన్నా, ప్రతిరోజు మరి భుజాన బొడ్లు తగిలించుకొని వెళ్ళి వ్యాపారం చేస్తూ ఉంటారు. ప్రతి వారము తన కానుక విత్తూ ఉంటారు. దేవుడు సమృద్ధిగా ఆ కుటుంబాన్ని నింపునుగాక. ఎందుకు చెప్తున్నానంటే దేవునికి వెళ్ళారా, ఎంత పేద ఉన్నా కానీ దేవుని పరిచర్యకు సహాయకులుగా ఉన్నారు, సహకారం అందిస్తున్నారు, ఆత్మీయ మేళను పొందుకుంటున్నారు. ఒక ఆత్మ రక్షించబడుతుందంటే అది నా ప్రసంగం వల్ల కాదు, కానీ నన్ను నడిపించి ఆ కుటుంబాన్ని దగ్గరికి చేర్చి ఆ కుటుంబం కోసం ప్రార్థన చేయడానికి నాకు సహకారం అందిస్తున్నటువంటి ఆ సంఘ బిడ్డల యొక్క విశ్వాస జీవితమే. ఆ చిన్న కానుక ఎంత గొప్ప పని చేస్తుందో తెలుసా? ఆ చిన్న గుప్పిడి, ఆ కానుక ఒక గొప్ప పని చేయడానికి ఉపయోగపడుతుంది. ఒక విశ్వాసి ఇచ్చేటువంటి కానుక దాని ఫలితం ఏంటో తెలుసా? పరలోక రాజ్యములో ఒక ఆత్మను సంపాదిస్తుంది. విధిగా ప్రార్థన చేయడానికి, ఉపవాస ప్రార్థన చేయడానికి, ఆ కుటుంబం కోసం కన్నీరు కార్చడానికి, దైవ సేవకునికి ఆ ప్రార్థన జీవితమే తప్ప, ఆ భారం తప్ప ఇంకేవేరి లోక సంబంధమైన భారము పెట్టదు సంఘం. హల్లెలూయా. సేవకుని ప్రతి అవసరము తీరుస్తుంది సంఘం. ఎందుకంటే పరలోకంలో ఒక ఆత్మను సంపాదించుకోవడానికి సేవకునికి ఆత్మ సంబంధమైన ఆలోచనే ఉంచుతుంది, కానీ శరీర సంబంధమైన ఆలోచన కూడా ఎక్కడ రాదు. నా బిడ్డలకి అవసరం, ఈ పని చేయాలి, నా అక్కర్లు ఇవి ఉన్నాయి, ఈ పని చేయాలి, లోక సంబంధమైన పని మీద ఉండదు. సంఘము ధారాళంగా గుప్పిడి విప్పితే యేసుక్రీస్తు వారు కాచినటువంటి ఆ యొక్క విలువైనటువంటి రక్తపు రక్షణ, శ్రమలో ఆయన నిరీక్షణ కలిగినటువంటి ఆ విశ్వాస జీవితపు మార్గము సంఘం మీద ఉంచినప్పుడు, ఆ సంఘము సహకరించినప్పుడు ఆయన యొక్క రక్షణ అనేక మందికి అది తెలియపరచబడుతున్నప్పుడు, హల్లెలూయా. మనం సువార్త ఆటోలో వెళ్ళి చేసిన సువార్త, మరి పత్రికలు ఇంటింటికి పంచి ఇచ్చిన అన్ని విషయాల్లో సంఘ సహకారం అనేది పరలోక సంబంధమైనటువంటి ఒక ఆత్మను మనం రక్షించడానికి. పరిశుద్ధుల పరిచర్యకు, ఎవరి పరిచర్యకి ఇది? మనం ఇప్పేటువంటి ఆ గుప్పిలిలో ఉన్నటువంటి ఆ విలువ ఎంతైనా కావచ్చు, కానీ ఒక పరిశుద్ధమైనటువంటి వ్యక్తిని తయారు చేయడానికి ఆ కానుక ఎంతో విలువైంది. ఆ కానుక ఎంతో విలువైంది. అకయా సంఘము సిద్ధపడిందంట. నన్ను రక్షించిన దేవుడు, నేను సమృద్ధిగా ఉన్నాను కదా, హల్లెలూయా. నేను ఈ సమృద్ధి నాకు కావాలి కదా. నేను ఒకప్పుడు వేదంలో ఉన్నాను, ఒకప్పుడు బాధలో ఉన్నాను, ఒకప్పుడు కష్టంలో ఉన్నాను. ఇప్పుడు అవన్నీ తీర్చేసి నేను క్షేమంగా ఉన్నానంటే కేవలము యేసుక్రీస్తు నా కోసం కాచిన రక్తము. ఆయన నన్ను క్షమించాడు, నన్ను భద్రపరుస్తున్నాడు, ఆయన శుద్ధిగా చేసుకున్నారు. దానికి కారణం ఏంటో తెలుసా? ఒక వ్యక్తి నీకు సువార్త చెప్పడం. ఆ సువార్త చెప్పినప్పుడు, ఆ సాక్ష్యం చెప్పినప్పుడు ఎలా చెప్పాడు? తను నీకోసం ప్రార్థన చేసి, నీకోసం ఉపవాసం ఉండి, నిన్ను దేవుని యొక్క వాక్యానికి పరిచయం చేసి ఈరోజు సంఘములకు తీసుకొచ్చారు. హల్లెలూయా.
నేను చెప్తున్నాను, నా కోసం ఎంతోమంది సేవకులు కన్నీటి ప్రార్థన చేశారు. నేను ఉన్నటువంటి పరిస్థితిని బట్టి ఊరికేనే కాదు, నేను రక్షించబడి ఈరోజు వాక్యం చెప్తానంటే నా వెనకాల అనేక మంది దైవ సేవకులు ప్రార్థన చేశారు. వారికి అందరికీ నా హృదయపూర్వక వందనాలు. వారిని పోషించిన సంఘాలకు, విశ్వాసులకు నా హృదయపూర్వక వందనాలు. ఆ సంఘస్థులే ఆ సంఘ కాపరికి సహాయం చేయకపోతే ఆ వ్యక్తి నా కోసం ప్రార్థించేవాడు కాదు, నా కోసము శ్రమపడేవాడు కాదు, నా ఇంటిని వెతుక్కుంటూ వచ్చేవాడు కాదు, నా ఇంట్లో ప్రార్థన పెట్టేవాడు కాదు. నేను ఇచ్చింది కూడా తక్కువే కానుక, కానీ ఆ విలువ ఇప్పుడు నాకు తెలుస్తుంది. ఆ సంఘము ఇప్పుడేటువంటి ఆ గుప్పెల ద్వారా ఆ సేవకుడు పోషించబడి, ఆ కుటుంబం పోషించబడి, తను ఎక్కడికి వెళ్ళాలి అని ఆలోచన చేసుకుని నా కుటుంబం గుర్తొచ్చినప్పుడు హల్లెలూయా, నేను దేవుని ప్రణాళికలో ఉన్నానని ఆ చిన్న సంఘము ఆ గుప్పిలు విప్పినప్పుడు నేను రక్షించబడ్డాను. ఈరోజు సేవ చేస్తున్నాను. అలాగే నాలాగా ఎంతోమంది సేవ చేస్తున్నారు. వారిని రక్షించినటువంటి సంఘము, ఆ విచ్చినటువంటి కానుక ఈరోజు పరిశుద్ధుల సిద్ధపాటును కలిగి ఉండడానికి ఎంత కారణమైందో దేవునికి బిడ్డారా. హల్లెలూయా. చిన్నదే కావచ్చు, అది చిన్నదే కావచ్చు, బలమైన కార్యము చేసింది. బలమైన కార్యం చేసింది. ఒక విశ్వాస జీవితంలో ఒక విజయం వెనక, నేను యేసుప్రభు నమ్ముకోనంటే ఊరికే నమ్ముకున్నామా? అనేక మంది ప్రార్థన దైవ సేవకులు వచ్చి నీ కోసము సువార్తను అందించి, నీ కుటుంబంలో ప్రార్థన పెట్టి నిన్ను బలపరిచేందుకు దీని వెనకాల పరితపించిన సంఘము యొక్క కానుక, వారి ప్రార్థన. అందుకని అక్కడ మాట్లాడుతున్నాడు ఆయన. 7వ వచనం చదువుకుందాం. సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతివాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువారిని ప్రేమించును. ఉత్సాహంగా ఇచ్చువారిని ప్రేమించును. సనుకోక. నేటి దినాల్లో సాతాను ఏం చేసిందంటే ఇది విత్తేసింది. ఏ విత్తింది? కానుక ఇస్తే ఎంత, ఇవ్వకపోతే ఎంత. కానుక ఇవ్వకపోతే ఆత్మను రక్షించడానికి శక్తి చాలు. కొన్ని నేటి సంఘాల్లో ఉన్నాయి, అనేక సంస్థలు ఉన్నాయి. కొన్ని ఆ సంస్థలకు మూల కారణం ఏంటి తెలుసా? వాళ్ళు ధారాళంగా ఇస్తున్నారు. మన సంఘము ఈ స్థితిలో ఉందంటే కేవలము సంఘము సహకారం బట్టే. హల్లెలూయా. సంఘ సహకారం బట్టి ఈరోజు కొంత సేవ జరిగించడానికి అనేక సంఘాల్లో మనము ఎక్కువగా ఆశించకుండా ఖర్చుల నిమిత్తమే తీసుకొని మనము సౌండ్ సిస్టాన్ని, అలాగే ఆర్కెస్ట్రాని, అలాగే మనం వెహికల్తో సహా వాళ్ళకి మనం అందిస్తున్నాం. కారణం ఏంటో తెలుసా? సంఘ సహకారం. హల్లెలూయా. అనేక ప్రాంతాల్లో సువార్త అందించడానికి చిన్న సంఘమైన మన సంఘం బలమైన కార్యం చేస్తుంది. కానీ అది ధారాళంగా ఇస్తే ఇంకా ఎక్కువగా మనము సువార్త ప్రకటించడానికి మనం ప్రయాసపడతాం. దేవుని యొక్క బిడ్డలారా, హల్లెలూయా. అంతేకాదు దేవుని యొక్క బిడ్డలారా, ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి, హల్లెలూయా, ఒక మీటింగ్ ఏర్పాటు చేయడానికి నీ వంతు సహకారాన్ని నువ్వు అందించాలి. ఒక కుటుంబ ప్రార్థన పెట్టినప్పుడు ఆ కుటుంబ ప్రార్థనకు వెళ్ళడానికి, లేకుంటే దానిలో ఉన్నటువంటి లోటుపాట్లను ఒకవేళ మనకు గాను సమృద్ధిగా ఉంటే, ఏ కుటుంబం అయితే పేదరికంగా ఉందో ఆ పేదరికంగా ఉన్నటువంటి కుటుంబానికి సహాయం చేయడానికి మన సంఘము ముందుకు సాగడానికి ప్రతి ఒక్కరి యొక్క కానుక చాలా విలువైంది. పేదలను బలపరచడానికి,
సువార్తలో అన్యులను రక్షించడానికి ఒక మీటింగ్ పెడితే మీరు చూస్తుంటారు, పెద్ద పెద్ద మీటింగ్లు పెడతారు, ఒక ఆత్మ కూడా రక్షించబడదు. ఎందుకంటే మనం ఎక్కడైతే చిన్న చిన్న గ్రామాలకు వెళ్తామో, మనం వెళ్ళినటువంటి ఆ గ్రామాల్లో వారు దేవుని వార్తను విని వాళ్ళు అంగీకరిస్తేనే పరిచర్యలో దేవుని యొక్క బిడ్డలారా విశ్వాసు యొక్క ఆ భక్తిలో దాపరికం ఉండకూడదు. కానుక ఒక మంచి సేవకుడు, గొప్ప సేవకుడు చెప్తాడు, ఒక మీటింగ్ పెడితే ఇంచుమించు 20 లక్షలు ఆదాయం ఉంటుంది ఆయనకి. గూడూరులో మీటింగ్ పెట్టినప్పుడు ఆయనకి 20 లక్షలు ఆయన కానుకొచ్చింది. అయినా ఏమన్నా తెలుసా చెప్తూ 10 రూపాయల కాచి ఎగురుకుంటూ వచ్చిందంట సంద వేయడానికి. ఆయనే చెప్పింది ఇక్కడ. అంత సేవ చేస్తున్నప్పటికి కూడా 20 లక్షలు తీసుకున్నప్పటికి కూడా ఆయన ఏమన్నాడంటే 10 రూపాయల కాగితం వచ్చింది, ఇంకా 100 రూపాయల కాగితం ఇస్తే, ఇంకా 500 కాగితం ఇస్తే ఇంకెంత ఉన్నో. ఇంకొక ఆయన ప్రార్థన పెట్టారు, ఇలా ఎందుకు జరుగుతుంది? కేవలము చిన్న చిన్న సంఘాలని బలపరుచుకుందాం. చిన్న చిన్న సంఘములోనే మనం ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుందాం. మనం చేసేటువంటి క్రమములో, మన సంఘ క్రమములో మనము పరిశుద్ధులను రక్షించుకోవడానికి, హల్లెలూయా, మన దృష్టిలో ఒక వ్యక్తిని రక్షించబడాలంటే సంఘ సహకారము, సంఘ బిడ్డలు శ్రేష్టమైనటువంటి గొప్ప విశ్వాసులుగా ఉండాలంటే వాళ్ళు అన్ని విషయాల్లో బలముగా ఉండాలి. దేవుని యొక్క బిడ్డలారా, ఆత్మీయ జీవితాన్ని కలిగి ఉన్నాం. కొత్తగా రక్షించబడినటువంటి వారి కోసం ప్రార్థన చేయడానికి కొన్ని మాటలు యేసు ప్రభువు చెప్పారు. మత్తయి శుభవార్త 13వ అధ్యాయములో కొన్ని ఉపమానాలను మనకు అర్థమయ్యే రీతిలో చెప్పాడు ఆయన. 24వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. 13వ అధ్యాయము 24వ వచనం. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, ఏమనగా పరలోక రాజ్యము తన పొలములో మంచి విత్తనము విత్తిన ఒక మనుషుని పోలి ఉన్నది. మనుషులు నిద్రించుచు ఉండగా అతని శత్రువు వచ్చి, చాలు మంచి విత్తనమును విత్తిన మనుషుని పోలి ఉన్నది. మంచి విత్తనము వేయడానికి, ఒక కుటుంబాన్ని విశ్వాస జీవితం నడిపించడానికి, ఆ కుటుంబాన్ని బలపరచడానికి ఒక మంచి విత్తనం వేయాలి అక్కడ. దాని తర్వాత సాతాను వస్తుంది, దాంట్లో గురుగురు విత్తుంది. మనిషి యొక్క ఆలోచన సువార్త చెప్పడానికి, హల్లెలూయా, సువార్త చెప్పడానికి సంఘము సహకారిగా ఉండాలి. అవసరాలు తీర్చాలి, అక్కడ తీర్చాలి, ఈరోజు ఆత్మీయ జీవితాన్ని పొందుకోవాలి. 31వ వచనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన మరి ఒక ఉపమానం వారికి చెప్పి, పరలోక రాజ్యము ఒకడు తీసుకొని పొలములో విత్తిన ఆవగింజను పోలి విశ్వాసం అనే విత్తనాన్ని విత్తడానికి మీరు గుప్పిళ్ళు విప్పాలి. విశ్వాసము విత్తున్నాడు అక్కడ ఒక సేవకుడు, లేకుంటే ఒక సంఘము ద్వారా ఒక విశ్వాసపు మీటింగ్ జరుగుతుంది, లేకుంటే ఒక విశ్వాసకరమైనటువంటి జీవితంలో అక్కడ ఏదో ఒక కార్యం జరుగుతుందంటే దాన్ని విత్తడానికి విత్తనం కావాలి కదా. ఆ విత్తనమే దేవుని యొక్క బిడ్డలారా, హల్లెలూయా. ఆ విత్తనము ఆవగింజంత విశ్వాసం. ఏం విత్తాలంటే మనము విశ్వాసము అనే విత్తనము విత్తాలి. దాన్ని సహకరిస్తున్నటువంటి సంఘానికి ఎంతైనా రుణపడి ఉంటున్నాం దేవుని యొక్క బిడ్డలారా. ఇంకొక 33లో ఒక ఉపమానం ఉంది. ఆయన మరి ఒక ఉపమానము వారితో చెప్పెను, పరలోక రాజ్యము ఒక స్త్రీ తీసుకుని పిండి అంతయు పులిసి పొంగు వరకు 3 కుంచముల పిండిలో దాచిపెట్టిన పుల్లని పిండిని పోలి ఉన్నది. హల్లెలూయా. ఎందుకు చెప్పాడు ఈ మాట అంటే, ఒక పిండిని బాగా పులుసు పెట్టేసి
దాంట్లో పులిసిన పిండి వేసామనుకో ఏమవుద్ది? ఇంకా ఇంకా ఎక్కువ అయిపోద్ది. నేను మామూలుగా చూస్తా, ఇడ్లీకి పెడతారు పాస్టరమ్మ గారికి. ఇడ్లీకి ఆ పిండిని అవి నానేసిన తర్వాత దాంట్లో సోడా పిండి కొద్దిగా వేస్తారు పులివడానికి. ఆ సోడా పిండి ఎప్పుడైతే వేసారో ఉదయం లేచి చూసేటప్పటికి కలిపింది అరదబరైతే ఉదయం లేచేటప్పటికి ఏమవుతుందంటే అది పొంగి ఫుల్లుగా కనబడుతుంది. కారణం ఏంటో తెలుసా? వేసినటువంటి సోడా. పరిచర్యలో నీవు ఇచ్చేటువంటి కానుక కూడా నీ అవసరాలను ఆ విధంగా అది తీర్చుకోవడానికి ఉపయోగపడుతుంది దేవుని యొక్క బిడ్డలు. హల్లెలూయా. ఆ పిండి ఏ విధంగా అయితే పులుస్తుందో నువ్వు పరిచర్యలో ఇచ్చినటువంటి ఆ కానుక కూడా నీ జీవితానికి అంత ఆధారంగా ఉంటుంది. దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. నేను కొన్ని సందర్భాల్లో చూస్తా దేవుని యొక్క బిడ్డలారా, నేను విచ్చినప్పుడు సమృద్ధిగా పంట కోసం దినాలు నా దగ్గర ఉన్నాయి. నా కుమార్తె వివాహానికి ఒక మీటింగ్ పెడితే 500 రూపాయలు నేను కానుక వేశా. ఉన్నది ఆ డబ్బులే. 500 రూపాయలు కానుక వేసి నేను ఆ మీటింగ్ నుంచి వచ్చిన తర్వాత 50,000 రూపాయలు నా కూతురు వివాహానికి ఆ దినమే దేవుడు నాకు సమకూర్చాడు. హల్లెలూయా. అభివృద్ధి కలిగింది. ఎలా? నేను పరిచర్యకు నాకు ఉన్నదంతా నేను ఆ పరిచర్యకి ఇచ్చిన తర్వాత నా కుమార్తె వివాహానికి ఫస్ట్ నాకు దగ్గరకు వచ్చింది. నా కుమార్తె వివాహానికి పెట్టుకున్నప్పుడు 50,000 రూపాయల గిఫ్ట్ నాకు వచ్చింది. ఎలా సాధ్యమైంది అంటే పరిచర్యకు విత్తినప్పుడు. నేను ఆ రోజు చెప్పాను, వివాహం నా కూతురు వివాహం ఏర్పాటు చేసుకున్న దినాలు చెప్పా. అలాగే నా ప్రతి అవసరం ప్రతి అక్కడ కూడా పరిచర్యకు విత్తున్నప్పుడు దేవుడు ఎంతగానో బలపరుస్తున్నారు. అంతేకాదు 44వ వచనం జ్ఞాపకం చేసుకుందాం. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుష్యుడు దాన్ని కనుగొని దాచిపెట్టి అది దొరికిన సంతోషముతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనును. పరలోక రాజ్యం మనకు గొప్ప ధనం. ఇది ఏం కావాలన్నా కానీ నీకేది కావాలనో దాన్ని ఇక్కడ నీవు అడుగు, పరలోక రాజ్యంలో అది అనుగ్రహించబడుతుంది. ఇద్దరు ఏకీపించి ప్రార్థన చేసినారా, నాకు పలానా అవసరం కావాలి ప్రభువా అని అన్నప్పుడు పరలోక రాజ్యంలో ఉన్నటువంటి హక్కును సంపాదించుకోవాలి. హక్కును సంపాదించుకోవాలంటే నువ్వు భూమి మీద నీవు ఉన్న వాటిని అమ్మి పరలోకములో ఉన్న వాటిని కొనాలి. ఆత్మీయ జీవితాన్ని. అందుకనే నేటి దినాలలో దేవుని యొక్క బిడ్డలారా, సంఘములో విచ్చినటువంటి కానుకల ద్వారా ఏమైపోతున్నాయి కానుకలు అంటే పరలోక రాజ్యానికి ఒక ఆత్మను రక్షణలోకి నడిపిస్తుంది. హల్లెలూయా. పరలోక రాజ్యములో స్వతంత్రించుకోవడానికి జీవగ్రంథములో ఒక వ్యక్తి నీ కానుక ద్వారా ఆ వ్యక్తి రక్షించబడ్డాడంటే అది ఎవరి అకౌంట్లోకి వస్తుంది? గుప్పిళ్ళు విప్పినటువంటి వారి అకౌంట్లోకి అది వస్తుంది. వారి ప్రతిఫలం నీ కానుక ఏమవుతుందంటే జీవన యొక్క బిడ్డరా, పరలోక రాజ్యానికి ప్రతిఫలముగా ఒక వ్యక్తిని సంపాదించుకుంటున్నావు. ఆయన ఏక ఉద్దేశముతో ఆయన మనల్ని కాపాడాడో ఆ ఉద్దేశము సఫలపడడానికి యేసుక్రీస్తు యొక్క శిలువ రక్తము చేత విమోచించబడిన వారు, కడగబడిన వారు చేయవలసిన పరిచర్యలో అది ఒక భాగమని దేవుని పేరు మనం చేస్తూ మీరు ఆ పరిచర్యలో కూడా సహకారులుగా ఉండాలని, అనేక సంఘాలకు మాదిరికరంగా మన సంఘం కూడా ఉండాలని దేవుని పేరు మనం చేస్తూ మీకోసం నేను ప్రార్థన చేయడానికి సిద్ధపడుతున్నాను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మిక్కిలిగా ప్రేమించినటువంటి మా పరలోక తండ్రి నీకు వందనాలు నాయన. ఆ కొరింథీ సంఘమునకు ప్రభువా మీరు హెచ్చరికగా రాసినటువంటి ప్రభువైన వాక్యాన్ని మేము ధ్యానం చేసుకున్నాం నాయన. అకయ సంఘము సిద్ధపడినట్టుగా మస్దోనియా వారు నాయన ఏ విధంగా అయితే ప్రభు అసహ్యపడుతున్నారో నాయన కొరింథీ సంఘము కూడా అలాగా సువార్త పరిచర్యకు ప్రభువా వారు నాయన
ధారాళముగా నాయన కానుకనియ్యాలని అపోస్తలుడైన పౌలు చెప్తున్నారు. నేటి సంఘాల్లో సంఘ పరిచర్లో అనేక అవసరాలు ఉన్నాయి, అనేక అక్కర్లు ఉన్నాయి. కానీ సాతాను ప్రభు నాయన అయ్యా ఎప్పుడు పట్టినా కానీ కానుకలు అంటున్నారు, ఎప్పుడు పట్టినా కానీ కానుక అంటున్నారని ప్రభు నైనా ఇవ్వడానికి ధారాళంగా ఉన్నటువంటి మనసు అయినప్పటికీ కూడా ప్రభు ఈ విత్తనము విత్తి ప్రభు నైనా ఎందుకనో ప్రభు నైనా సంఘానికి సహకారులుగా ఉండలేకపోతున్నారు. నాయన ఈ వాక్యము ద్వారా సంఘములో నాయన వారు ప్రభు నాయన చేయుచున్నటువంటి నాయన ప్రయాస ప్రభు వ్యర్థం కాకుండా నాయన అనేక మంది రక్షించడానికి, అనేక మంది ఈ కృతజ్ఞతాస్తుతి చెల్లించడానికి, ఈ అర్పణలు ప్రభు నైనా వారు కూడా ప్రభు నైనా అనేక మంది పరిశుద్ధులను ప్రభు సిద్ధపరిచే భాగ్యాన్ని అయ్యా మా సంఘములో ఉన్న ప్రతి విశ్వాసికిని, అలాగే ప్రభా మా ప్రాంతంలో నాయన అలాగే వింటున్నటువంటి ప్రతి బిడ్డ ప్రభా దాన్ని పొందుకొని ప్రభా విశ్వాసంలో ముందుకు సాగే కృపను మీరు దయచేసి బలపరచమని కోరుకుంటూ యేసు నామమున ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.